హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటనుకుంటున్నారా? ఇసుగు దొందుల కూర అనమాట. ఈ ఇసుగు దొందులు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి. ఇవి వచ్చేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. శుభ్రంగా చేసుకున్నాక అందులో ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుని తొరిపెట్టుకుంటూ అంటారనమాట కూర. మా పల్లెటూరులో చేపల కూరని ఎప్పుడు ఇలాగ తొరిపెట్టుకుని వండుకుంటాం. చాలా బాగుంటుంది. ఇందులోనే మనం వాటర్ కూడా వేసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. దాన్ని కొంచెం హైలో పెట్టి ఉడికించుకున్నాకుండి చింతపండు పులుసు కూడా తిరగబడినాక కూర వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ హైలోనే పెట్టుకుని కూర అయితే ఉడికించుకోవాలన్నమాట. లోపల మనం కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుని చితగ్గొట్టుకొని ఈ మసాలాను కూడా ఇందులో వేసేసుకోవాలి కూరలో. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా అయిపోద్ది అనమాట కూర. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, దొందర కూర రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.